వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్ బేగం, డీసీపీ నక్కా సూర్యచంద్రరావు సూచనలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వన్ టౌన్ పరిధిలో పిఎస్ఆర్ స్టాట్యూ వద్ద ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు బృందం వాహనదారులను తనిఖీ చేస్తూ హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడమే కాకుండా దానికి సంబంధించిన క్లిప్ ను తప్పనిసరిగా బిగించాలని అధికారులు సూచించారు. క్లిప్ లేకపోతే ప్రమాద సమయంలో హెల్మెట్ జారిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితులను సత్వరమే ఆసుపత్రికి తరలించిన వారికి పీఎం రాహత్ పథకం కింద 25,000 బహుమతి అందజేస్తారని, గాయపడిన వారికి 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంటుందని వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.